వాలీబాల్ కోచ్ వేధింపులతో డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్ లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. తార్నాక రైల్వే డిగ్రీ కాలేజీలో 2వ సంవత్సరం చదువుతున్న మౌలికను అదే కాలేజీలోని వాలీబాల్ కోచ్ అంబాజీ ప్రేమించాలని వేధిస్తున్నాడు. అంబాజీ వేధింపులతో తీవ్ర మనస్తాపానికి గురైన మౌలిక ఆత్మహత్య చేసుకుంది. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఇక వాలీబాల్ కోచ్ వేధింపులతో డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య చేసుకుంది. అంశానికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి రంజిత్ ఫోన్ల ద్వారా అందిస్తారు. రంజిత్, పూర్తి సమాచారం ఏంటి రంజిత్? ప్రేమ పేరుతో కోచ్ వేధింపులు తాళలేక ఓ విద్యార్థి ఫ్యాన్ కూరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన అడ్డగుట్ట లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ రఘుబాబు చెప్పిన కథనాల ప్రకారం లాలాపేట సాయిబాబా దేవాలయం సమీపంలోని నివాసం ఉంటున్న ప్రమోద్ కుమార్ అనే ఒక రిటైర్డ్ రైల్వే ఉద్యోగి, అతనికి భార్య, 2 కూతుర్లు, కుమారుడు ఉన్నాడు. వారి పెద్ద కుమార్తె మౌలిక 19 సంవత్సరాలు, అంటే అలియాస్ వెన్నెల, తార్నాకలోని రైల్వే డిగ్రీ కళాశాలలో BA సెకండ్ ఇయర్ చదువుతుంది. అదే కాలేజీలో మాణికేశ్వరరావు నగర్ చెందిన అంబాజీ అనే వ్యక్తి వాలీబాల్ కోచ్ గా గత కొన్ని నెలలుగా అక్కడ వీళ్ళకు ట్రైనింగ్ ఇస్తూ కూడా పరిచయం అయ్యాడు. కొద్ది రోజులుగా అతను మౌలికను ప్రేమ పేరుతో వేధించడం, మనస్తాపానికి గురి చేయడం, పోతే ఫోన్లో కానీ తరచు ఫోన్లు చేయడము, మెసేజ్లు చేయడము, అనేక ఇబ్బందులు పెట్టడం అనేది మనస్తాపానికి గురై ఉరేసుకొని చెప్పినట్టుగా కూడా ఇన్స్పెక్టర్ చెప్పిన ప్రకారం ఉంది. సాయంకాలం ఎవరు లేని ప్రాంతంలో ఇంట్లో సీలింగ్ ఫ్యాన్ ఉరేసుకొని చనిపోయినట్టుగా కూడా పోలీసులు చెప్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రి కూడా తరలించారు. మృతురాలకు సంబంధించిన కుటుంబ సభ్యులందరూ కూడా స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్ కు వచ్చి అంబాజీపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు కూడా అతనిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలు సెల్ ఫోన్ డేటా ఆధారంగా మొత్తం ఏదైతే డిలీట్ చేసిందో ఆ డిలీట్ చేసిన డేటాను కూడా రీట్రైవ్ చేయడానికి, దాంతో పాటుగా ఇతను కాల్స్ చేసిన కాల్స్ డేటాను ఇవన్నీ సేకరించేసి దానితో పాటుగా అంబాజీకి చెందిన ఫోన్ నెంబర్ తీసుకొని ఆ ఫోన్ నెంబర్ లొకేషన్ ఆధారంగా ప్రస్తుతానికి మాత్రం అంబాజీ అనే వాలీబాల్ కోచ్ మాత్రం పరారీలో ఉన్నాడు. అతని యొక్క ఫోన్ నెంబర్ తీసుకొని దాన్ని ఫోన్ నెంబర్ ఆధారంగా లొకేషన్ ట్రేస్ చేసి అతన్ని పట్టుకోవడానికి కూడా పోలీసులు గాలింపు చర్యలు చేస్తున్న పద్ధతులు కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా మహిళలకు భద్రత లేకుండా పోయిందనేది చెబుతూ, ఎందుకంటే ఒకవైపు విద్యార్థులు కావచ్చు, మరోవైపు స్కూల్లో ఉన్న టీచర్లు కావచ్చు, దాంతో పాటుగా ట్రైనింగ్ ఇచ్చిన కోచ్లు కూడా ఈ విధంగా చేయడం అనేది కూడా అమనాశం అని చెప్పి కూడా స్థానికంగా ఉన్న ప్రజలు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. రైట్ రంజిత్, థ్యాంక్ యూ.